అన్నదానం మహాదానం పేదల ఆకలి తీర్చే స్ఫూర్తి మంత్రం. దీన్ని అందిపుచ్చుకుంది గత తెలుగుదేశం ప్రభుత్వం. సమున్నత సంకల్పంతో పట్టణాలు నగరాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. 5 రూపాయలకే టిఫిన్, కడుపు నిండా భోజనం పెట్టింది. జగన్ సీఎం కాగానే పరిస్థితి తిరగబడింది. వచ్చి రాగానే అన్న క్యాంటీన్లు మూసివేయించారు. తెలుగుదేశంపై కోపంతో రోజు వేలాది మంది ఆకలి తీర్చే క్యాంటీన్లపై పగ తీర్చుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరెన్ని చెప్పినా లెక్క చేయలేదు. మళ్లీ ఎన్నికలు రావడంతో మొక్కుబడిగా ఆహా క్యాంటీన్లు తెరిచారు. అయితే జగన్ పాలనలాగే వాటి పరిస్థితి కూడా దిక్కు దివానం లేనట్లయింది. నా పేరు ముప్పాలు వేసేమని చెప్పులు కొడతా. పొద్దున వాటికి వెళ్తే 2 ఇడ్లీ 35 అన్నాడు. డబ్బులు లేవు, 30 ఉన్నాయి. దిగొచ్చి నా కిందకి ఇప్పుడు వెంటనే ఆకలి 2 రూపాయలు భోజనం 100 రూపాయలు ఆరు పెడతాడు. చెప్పులు కూడా ఎవరు కుట్టేట్లా చేయాలి. వాళ్ళు వచ్చేనే వల్ల పోతున్నాడు. ఏం కొత్త చెప్పు కుడితే 10 ఇస్తున్నారు. అలా ఎట్లాగా అట్లా మెట్లు దిగొచ్చా. ఇది ఈ వయసులు లేడు. ఇప్పుడు తెలుసులా ఒంటి కట్టకాలలో మమ్మల్ని భార్య బిడ్డలు అందరూ వదిలేశారు. రోడ్డు మీదకి వచ్చాను. నేను ఆటో తోలుకునేవాడిని, ఆటో కూడా లేదు. ఇట్లనే బతకనివా మమ్మల్ని? ఏంటండి ఇది? నిన్ను కావాలని గెలిపించుకున్నందుకు మమ్మల్ని కూలి లేకుండా చేస్తావా? ఇది నీకు ధర్మమేనా? ఈ మొద్దు కూడా పెట్టని కూడా తిన్నీ కూడా చేసేసావే సత్యశివాలయాలు అని చెప్పి పెట్టి అట్ని కూడా ఇట్లయినా బతకని మమ్మల్ని. మాకు నువ్వు ముద్ద పెట్టబోయిన పర్లా, పెట్టేవాళ్ళని పెట్టని తిని బతుకుతాం. ఇది ఆకలితో అలమటించే నిర్భాగ్యుల వేదన. ఇవేమీ పట్టని జగన్ అధికారంలోకి వచ్చి రాగానే అన్న క్యాంటీన్లపై ప్రతాపం చూపించారు. తెలుగుదేశానికి పేరొస్తుందనే అక్కసుతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు మూసివేయించారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకునే విపరీత మనస్తత్వంతో నిరుపేదల నోటికాడకూడు లాగేశారు. వైకాపా ఏలుబడిలో చేయడానికి ఎలాగూ పనుల్లేవు. అలాంటప్పుడు ఏం తిని బతకాలి? 5 రూపాయలకే ఆకలి తీర్చిన క్యాంటీన్లను పాడుబెట్టి పేదలను క్షుద్బాధకు గురిచేయడం ఏ సంక్షేమం కిందకి వస్తుందో జగనే చెప్పాలి. జూలై 11న విజయవాడ భవానీపురంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 60 క్యాంటీన్లు మొదలయ్యాయి. 2019 ఎన్నికల నాటికి ఆ సంఖ్య 154కు చేరింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పూటకు 5 రూపాయల చొప్పున 3 పూటలా కలిపి 15 రూపాయలకే అప్పట్లో ఆహారం లభించింది. రోజుకో రకమైన టిఫిన్, మధ్యాహ్నం, రాత్రివేళ వేడి అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు ఇచ్చేవారు. క్యాంటీన్లలో శుభ్రమైన వాతావరణం, ఫ్యాన్లు, టీవీ, శుద్ధి చేసిన నీరు లాంటి సౌకర్యాలుండేవి. 2019 మే 30న వైకాపా ప్రభుత్వం ఏర్పడగా తర్వాత కొన్నాళ్లకే అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల ఉసురు తీసింది. ఆ భవనాల్లో కొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చేసింది. మిగిలిన వాటిని నిరుపయోగంగా వదిలేసింది. గ్రామాల నుంచి పట్టణాలకు కూరగాయలు, ఇతర ఉత్పత్తులు తీసుకొచ్చి విక్రయించే పేద రైతులకు అన్న క్యాంటీన్లు ఎంతో సౌలభ్యంగా ఉండేవి. వివిధ పనుల కోసం రోజు పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు వచ్చిపోయే కూలీల పరిస్థితి అదే. అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముందు వీరిలో కొందరు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకునేవారు. మరికొందరు హోటళ్లలో తినేవారు. టిఫిన్, భోజనానికి కలిపి 100కు పైగా ఖర్చు చేసిన వారంతా క్యాంటీన్లు ప్రారంభించాక 5 రూపాయలకే కడుపు నిండా మధ్యాహ్న భోజనం చేసేవారు. జగన్ సర్కారు అన్న క్యాంటీన్లు మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఏమో అన్నం పెడుతున్నారు. ఇక్కడ అన్నం తింటా ఉన్నాము 5 రూపాయలతో. ఇక్కడ అది కూడా మూసేశారు. ఇప్పుడు ఏం లేదు, మేము కొనుక్కొని తింటున్నాం 60 రూపాయలు ఇచ్చి. 5 రూపాయలకి ఉదయాన్నే 2 ఇడ్లీ, సాంబారు ఇన్ని పెట్టేస్తా. మధ్యాహ్నం అన్నము, సాంబారు, ఊరగాయ, పెరుగు, చట్నీ వేసేవాళ్ళు సార్. ఖాళీగా దాన్ని మూతలు వేస్తున్నారు. కొనుక్కొని తింటున్నాం. రోజుకి 70 రూపాయలు, 80 రూపాయలు హోటల్లో కొనుక్కొని తెచ్చుకొని తింటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లేబర్లు పొద్దున్నే పనికి వెళ్ళేటప్పుడు 5 రూపాయలు ఇచ్చి తిని వెళ్ళేవాళ్ళు. మధ్యాహ్నం పూట భోజనానికి ఎన్ని వందల మందికి సర్వీస్ ఇస్తుండిందో. తమిళనాడులో జయలలిత మొదలుపెట్టిన ఆ క్యాంటీన్లు అలాగే ఉంచారే. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ అన్నా క్యాంటీన్లు బ్యాన్ చేసి పేదల కడుపు కొట్టాలి? పెట్టేది నోటికాడ తీశారు కదా.
ఎవరు జగన్ తీసేశాడు. మేమే కాదుగా జనం అందరూ ఇబ్బంది పడ్డారు. వాటలు ఎందుకు అవ్వదు 100, 150. అప్పుడు 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు బయట పెట్టవచ్చింది. దానివల్ల లాస్ కదా మాకు. అందువల్ల లేనప్పుడు వాటర్కి వెళ్ళేవాళ్ళం కదా, అవి డబ్బులు ఎక్కువ అయ్యేది. ఈ పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ భోజనశాలలు తెరిచింది. వీటిలో కేవలం 2 రూపాయలకే తిన్నంత భోజనం పెడుతున్నారంటూ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తేనే అన్నం, 5 రూపాయలకి అన్నం పెట్టి దాతలై మళ్ళీ వచ్చి మీరు తెరిపించాలి కళ్ళు. అందరికీ అన్నం పెట్టండి, అదే చాలు. మీకు అందరికీ మా ఓట్లు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్ రెడ్లుమే, దాంట్లో అనుమానం లేదు. పార్టీ నిలబడి తింటున్నాం కదా, ఏ ఓటు అయిపోయినా ఎమ్మెల్యే ఓటు వరకు వేయాలి. సామాన్య జనాల నోటి ఇక్కడ కూడు లాగేసినట్టే కదా పెట్టి లోకేష్ బాబు చాలా మంచి పని చేశాడు. నేను చేనేత కార్మికుడినండి, మరి నేను రోజంతా కష్టపడితే 100 రూపాయలు 150 రూపాయలు వస్తాయి. నాకు 150 రూపాయలు భోజనం పెట్టేస్తే ఇంకేముంది ఒక పూటకి. ఇప్పుడు చాలా మంది బతుకుతున్నారయ్యా, బాగానే ఉంటుంది భోజనం. ఇప్పుడు కూడా బాగానే అంత ముందు ఉండేలే, మధ్యలో మళ్ళీ ఆపేశారుగా. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తీసేశారు, వైఎస్ఆర్ వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు నడుపుతున్నారు కదా, భోజనం బాగానే ఉంటుంది. చాలా నుంచి తింటున్నాం, చాలా బాగుంటుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరుతుంది, చాలా మేలుగా ఉంది. భోజనం 120 రూపాయలు దాకా ఉంటుంది, అయినా 2 రూపాయలకే మేము భోజనం చేస్తున్నాం తృప్తిగా. తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నాం. అన్నా క్యాంటీన్ల మూసివేతపై విమర్శలను పట్టించుకోని జగన్ ప్రభుత్వం గతేడాది ఆహా క్యాంటీన్లు ప్రారంభించింది. క్యాంటీన్ల నిర్వహణకు తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి 50 కోట్లకు పైగా కేటాయిస్తే వైకాపా సర్కారు రూపాయి ఇవ్వలేదు. పట్టణ మహిళా సమాఖ్య ద్వారా పొదుపు సంఘాల సభ్యులతో క్యాంటీన్లు పెట్టించింది. పెట్టుబడి కింద ఇచ్చిన 13,500 రూపాయలు నెలకు 500 చొప్పున తిరిగి చెల్లించాలని నిబంధన విధించింది. పెట్టుబడి నిధి లేక వ్యాపారాలు సరిగా సాగక రాష్ట్రంలోని 140 ఆహా క్యాంటీన్లలో 65కు పైగా ఇప్పటికే మూతపడ్డాయి. మిగతావి కూడా మొక్కుబడిగా నడుపుతున్నారు. అక్కడ టిఫిన్ కు 20 రూపాయలు, భోజనానికి 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. సౌకర్యాల సంగతి అటుంచితే చాలా చోట్ల శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వడం లేదు. ఆహా క్యాంటీన్ల స్థితిగతులపై సీఎం ఎప్పుడూ సమీక్ష కూడా చేయకపోవడం వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టంగా చాటుతోంది.